T20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరెట్గా ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఒకే ఒక్క ఓటమితో డేంజర్ జోన్లో పడిపోయింది. ఎందుకంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో జింబాబ్వే విండీస్లను ఓడించినా కూడా సెమీస్ చేరడం ఇప్పుడు మనకి కష్టంగానే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్తో ఇప్పుడు జింబాబ్వేకి కూడా మనం భయపడాల్సి వస్తుంది. అదెందుకో తెలుసుకునే ముందు అసలు సెమీస్ చేరే క్రైటీరియా ఏంటో చూద్దాం. మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి గ్రూప్లో అండ్ ఒక్కో టీం 3 మ్యాచ్లు ఆడుతుంది. అందులో కనీసం 2 మ్యాచ్లు గెలిచి మంచి రన్ రేట్తో ఉన్న 2 టీమ్స్ సెమీస్ చేరతాయి. ఇప్పటికే మనల్ని ఓడించే సఫారీ టీం 2 పాయింట్లతో పాటు పాజిటివ్ 3.800 రన్ రేట్తో టేబుల్ టాప్ ప్లేస్లోకి చేరుకుంది. నెక్స్ట్ మిగిలిన 2 మ్యాచ్ల్లో కూడా సఫారీ టీం విండీస్ జింబాబ్వేలను కూడా ఓడించి అంటే 3 మ్యాచ్లో 3 గెలిచి సెమీస్ చేరితే మనం మిగిలిన 2 మ్యాచ్లో జస్ట్ గెలిస్తే చాలు 2 విజయాలతో సెకండ్ టాపర్గా సెమీస్ చేరిపోవచ్చు. అలా కాకుండా ఒకవేళ సఫారీ టీం మిగిలిన 2 మ్యాచ్ల్లో విండీస్ చేతిలో కానీ లేదా జింబాబ్వే చేతిలో కానీ ఓడిందో అప్పుడు మనం మన 2 మ్యాచ్ల్లో గెలవడంతో పాటు బెటర్ నెట్ రన్ రేట్ కోసం కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెగిటివ్ 3.800 నెట్ రన్ రేట్తో ఉన్న టీమిండియా ఈ రన్ రేట్ని కవర్ చేసుకోవడమే కాకుండా పాజిటివ్ రన్ రేట్ తెచ్చుకోవాలంటే నెక్స్ట్ 2 మ్యాచ్లో భారీ తేడాతో అపోనెంట్లను ఓడించాలి. అప్పుడే సెమీస్ చేరేది. ఏ మాత్రం నెట్ రన్ రేట్ అటు ఇటైనా సఫారీ టీంని ఓడించిన జట్టు వాళ్లతో పాటు సెమీస్ చేరుతుంది అండ్ మనం ఇంటి దారి పట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా సఫారీ టీం 3 మ్యాచ్ల్లో గెలిచినా కూడా టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఏ ఒక్కటి ఓడిపోయినా సరే అంతే, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇంటికి టికెట్లు బుక్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏముండదు మన దగ్గర. పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ ఇదే చెప్పాడు. పిల్ల బచ్చా టీమ్స్ పైనే టీమిండియా బ్యాటింగ్ కొలాప్స్ అవుతోంది, అందుకే సెమీస్ చేరే ఛాన్సులు లేనే లేవు, సూపర్ 8లోనే ఇంటికి వెళ్ళిపోతుంది చూస్తుండండి అన్నాడు. సఫారీలతో మ్యాచ్లో సరిగ్గా ఇదే జరిగింది. మన బ్యాటర్లు కంప్లీట్గా ఫెయిల్ అయ్యి 76 రన్స్ తేడాతో ఓడిపోయాం. అందుకే ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చి పడింది. సో ఇప్పుడు మీరే చెప్పండి, లేదంటే పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చెప్పినట్టు సూపర్ 8తోనే మన జర్నీ ఖతం అయిపోతుంది అంటారా? కామెంట్ చేసి చెప్పండి.